హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమర్కి చెస్ట్లో బుల్లెట్ తగడంతో దాన్ని తీసేసి సర్జరీ డాక్టర్ చేస్తూ ఉంటారు. అయితే అమర్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంటుంది. పిల్లలందరూ అమర్ కోసం ఏడుస్తూ ఉంటే భాగ్య కూడా ఏడుస్తూ వాళ్ళని దగ్గర తీసుకొని ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇంకోవైపు ఆరు కూడా అతన్ని ఏమీ కాకూడదు అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. అయితే అప్పుడు ఇద్దరు నర్సులు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. లోపల అతని పరిస్థితి ఎలా ఉంది అని ఒక నర్స్ అడగడంతో బుల్లెట్ అయితే బయటికి తీశారు. కానీ బ్లీడింగ్ అస్సలు ఆగటం లేదు. అతని పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. ఇక డాక్టర్ కూడా చాలా జాగ్రత్తగా ఆ బ్లీడింగ్ ఆపాలి అని ప్రయత్నిస్తున్నారు. కానీ బ్లీడింగ్ మాత్రం ఆగటం లేదు. ఇంత కూడా ఆ దేవుడే ఆయన బ్రతకలేని స్థితిలో ఉన్నాడు, చావుతో పోరాడుతున్నారు అని సిస్టర్ చెప్పడం, ఓ అవ్వో అవునా అని ఇంకొక సిస్టర్ బాధపడుతుంది. అప్పుడే ఆరు ఇదంతా వినేస్తూ ఉంటుంది. గుప్తా గారు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఆయనకి ఏమీ కాదని చెప్పండి అని మీకు దండం పెడతాను అని ఆరు దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. నేనేమి చెప్పుదును బాలిక, నా చేతుల్లో ఏమీ లేదు అని గుప్తా గారు చాలా బాధపడుతూ ఉంటారు. గుప్తా గారిని చూస్తుంటే అమర్ ప్రాణాలు పోతాయి అన్నట్లుగా చెబుతూ ఉంటారు. దాంతో ఆరు కుప్పకూలిపోయి అయ్యో దేవుడా నువ్వే కాపాడాలి అంటూ మళ్ళీ వేడుకుంటూ ఉంటుంది. అయ్యో గుప్తా గారు, ఆయనకి ఏదైనా అయితే పిల్లలు బతకలేరు. ఆయన మీద పిల్లలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మిస్సమ్మ కూడా బ్రతకలేదు గుప్తా గారు అని ఆరు ఏడుస్తూ ఉంటుంది. ఇంకోవైపు భాగ్య కూడా కుప్పకూలిపోయి ఆయనకి ఏమీ కాకూడదు అని వేడుకుంటుంది.